జనగామలో వరుస చోరీలపై స్పందించిన జనగామ డీసీపీ మహేందర్ నాయక్ రాత్రి వేళల్లో జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పట్టణంలో రాత్రి వేళల్లో స్పెషల్ ఫోర్స్ తో పాటు తను కూడా నగరంలో తనిఖీలు నిర్వహిస్తానన్నారు. మీ ప్రాంతంలో అపరిచితులు ఎవరైనా కనిపిస్తే 100కు డయల్ లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు. అదేవిధంగా నగరంలో యువతను గంజాయికి బానిస చేస్తున్న ముఠాపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జనగామ పట్టణ ప్రజలకు డీసీపీ జనగామ రాజేంద్ర నాయక్ గారి జనగామ టౌన్లో వరుసగా దొంగతనాలు 4 కేసులు రిపోర్ట్ అయినాయి. దీనికి సంబంధించి ప్రజలు ఎవరు భయం చెందాల్సిన అవసరం లేదు. మేము రాత్రి కూడా గస్తీని పెంచాము. పెట్రోలింగ్లో సిఐ మరియు ఏసీపీ స్థాయి అధికారులను కూడా పెట్టాము. నేను కూడా పర్సనల్గా గస్తీ చేస్తున్నాము. అందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీరు ఎటన్నా పోవాలనుకుంటే లాక్ వేసే ముందు ఒక్కసారి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ముఖ్యంగా మీ దగ్గర ఇంట్లో విలువైన వస్తువులు ఏవి పెట్టుకోవద్దు, బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని విన్నపం. అదేవిధంగా మీ ఏరియాలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసు వారికి చెప్పాలని మా యొక్క విన్నపం. అదేవిధంగా గంజాయి సంబంధించి మా దగ్గర ఎప్పటికప్పుడు కేసెస్ రిజిస్టర్ జరుగుతుంది. ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా చేయాలని మా యొక్క ఆశ. ఈ విషయంలో తల్లిదండ్రులకు మరియు టీచర్లకు విన్నపం ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కన్సర్న్ మాకు తెలిపితే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఈ గంజాయి పడకుండా హెల్ప్ చేస్తాం. అదేవిధంగా మీకు ఎవరైనా గంజాయి అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం కానీ తెలిస్తే ప్రజలందరూ కూడా మా పోలీసు వారికి చెప్పాలని మా యొక్క విన్నపం.